మహా అయితే గుమ్మడికాయలని దిష్టి తీయటానికి లేదా కోసి కూర వండుకోవడానికి యూజ్ చేసుకుంటాం. కానీ యూఎస్లో పంకిన్స్ని వెరైటీ షేప్స్లో కార్వ్ చేసి ఇల్లు, మాల్స్ లాంటి ప్రదేశాల్లో డెకరేట్ చేస్తారు. ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే హాలోవిన్ టైమ్స్లో వచ్చే స్పిరిట్స్ని తరిమేయడానికి బ్రైట్గా ఉండే ఈ పంకిన్స్ని మనస్సాక్షి లేకుండా చెక్కేసి దానిలో ఒక లైట్ని పెడతారు. అదేనండి మనం పాత రోజుల్లో కరెంటు పోయినప్పుడు వెలిగించే కిరోసిన్ లాంతర్స్ లాంటివి. దానివల్ల ఆ ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళ దగ్గరికి రావని విశ్వసించేవారు. పైగా ఈ స్పెసిఫిక్ సీజన్లో పంకిన్స్ బాగా హార్వెస్ట్ అవ్వటం, అవి చెక్కటానికి పెద్దగాను ఈజీగాను ఉండటం ఒక పెద్ద అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఏం గురు, అలాంటి ఒక పంకిన్ ప్యాచ్ని చిన్న విలేజ్ సెట్లో వేసారని తెలిసి చూద్దామని వెళ్ళాం. అబ్బో, ఈ కాయలు మాత్రం పెట్టకూడని ప్లేస్లో సెటప్ చేసిన ఫస్ట్ సైడ్లో చూసి ఫ్లాట్ అయిపోయాం. ఓరిని, ఇంత చిన్న బావి, కేవలం చూసి ఆనందాన్ని ఇవ్వగలిగే నీళ్లు లేని బావిని చూడండి. అదే కాదు, ఈ పూరి గుడిసెని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టి చుట్టూ పంకిన్స్తో నింపేశారుగా. హే, గుమ్మడికాయలమ్మా, గుమ్మడికాయలు రావాలమ్మా, రావాలి, చూడండమ్మా, చూసి తీసుకోండి. బాయ్స్, ఎంత చిన్న విలేజ్లో పోస్ట్ బాక్స్ చూద్దాం రండి. ఓహో రే దుంపలు లేక దీనిలో కూడా గుమ్మడికాయనా? ఎవరికి పంపారో, ఎవరు పంపారో. గురు, ఈ సెట్ మొత్తంలో నాకు పర్సనల్గా నచ్చింది మాత్రం ఈ వేలాడుతున్న పిచ్చగూడులే. పక్షులు సైతం థ్యాంక్స్ చెప్పి ఒక హగ్ ఇచ్చేలా క్రేజీగా సెట్ చేశారు. చిన్న చిన్న ఎండు పుల్లలు అండ్ చెక్క ముక్కలతో గొడ్ల గుబిని మొత్తం సెట్కి దిష్టి తగలకుండా పెట్టినట్టున్నారు. మొత్తానికి ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ని పాష్గా ఉండే ఈ మాల్స్లో పంకిన్ ప్యాచ్ కాన్సెప్ట్గా పెట్టడం, అది అమెరికాలో ఇలాంటివి చూస్తున్నందుకు చాలా సంతోషపడదాం. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని హాలిడే టైమ్స్లో ఎక్స్పీరియన్స్ చేయించే ఉద్దేశంతో కంట్రీ సైడ్ ఎన్వైరన్మెంట్స్ అండ్ వాళ్ళ కల్చర్స్ని మనకి గుర్తు చేయటం అనేది ఒక ఫ్రెష్ థాటే. మరి కొన్ని ఆర్గనైజేషన్స్ అండ్ చారిటీస్ అయితే ఇలాంటి పంకిన్ ప్యాచెస్ ఆర్ వేరే ఈవెంట్స్ని ప్లాన్ చేస్తూ ఏదన్నా ఒక కాజ్కి సపోర్ట్ చేయటం లేదా ఫండ్ రైజర్స్ చేయటం లాంటివి చేస్తాయి. వీళ్ళ క్రియేటివిటీకి నా శతకోటి వందనాలు రా బాబు. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన పేజ్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుద్దాం మరి.